7వ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ టీచర్ హేనా పద్మనాభం నన్ను ఎంతగానో ప్రభావితం చేశారు. స్కూల్ ఫస్ట్ నువ్వు ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. ఆ మాటలు నేను ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తూనే ఉన్నారు. నేను ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఫస్ట్ హేనా టీచర్ కి చెప్పాను అని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా గుర్తు చేసుకున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన వేడుకలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. చిన్నప్పుడు ఎల్కేజీకి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో మీనా అనే టీచర్ నాకు నచ్చింది. దాంతో ఆ స్కూల్కి కూడా నాకు నచ్చి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళిన విషయాన్ని జిల్లా కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి విజయం వెనుక టీచర్ ఉంటారని, తల్లిదండ్రుల తర్వాత అంతగా సంతోషించేది టీచర్ మాత్రమేనని జిల్లా కలెక్టర్ తెలిపారు. మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డేగా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అవార్డీస్, మన డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు నా ముందు మాట్లాడిన వారందరూ కూడా టీచర్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు. ప్రతి ఒక్క పిల్లలకు కూడా వారు పుట్టిన టైం నుంచి ఎండ్ వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారి ఒక వాల్యూస్, ప్రిన్సిపల్స్, వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే. సో ఇప్పుడు అందరూ కూడా మనం చెప్తాము, పిల్లల కోసం బంగారు బాల్యం అనే ఇనిషియేటివ్ మనము స్టార్ట్ చేసి ఉన్నాము. అంటే 18 ఇయర్స్ 0 నుంచి 18 ఇయర్స్ ఉన్న పిల్లలకు ఏమేం డిఫరెంట్ చైల్డ్ స్పెసిఫిక్ సర్వీసెస్ ఉన్నాయో అవి అన్నింటి కూడా ఇంటగ్రేట్ చేసి వారికి పూర్తిగా అన్ని సేవలు మన పిల్లలకు ఇవ్వాలి, వారికి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలని మనం చేస్తున్నాము. దాంట్లో కూడా మీ టీచర్స్ అంటే మీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ to create a child friendly happy experience in all the schools, in all the classrooms. So once again మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువు రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాను. చదువు రావటం లేదు మేడం, అందుకే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అన్నారు. నేను 2-3 సార్లు అడిగాను, డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో. బట్ ఇదే చెప్పారు, మేడం నాకు చదువు రాదు మేడం, రావట్లేదు మేడం, ఇంట్రెస్ట్ లేదన్నా. మళ్ళీ అడిగాను, మీకు ఏ టీచర్ నచ్చుతుంది అన్నారు. దానికి అతను చెప్పారు, నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అన్నారు. ఎందుకు అబ్బా మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది? ఆమె చిన్నగా చెప్తారు మేడం అన్నారు. మిగతా టీచర్ మీకు చిన్నగా చెప్పట్లేదన్నా, కొద్దిగా ఫాస్ట్గా చెప్తారు మేడం, నాకు అంత అర్థం కావట్లేదు. సో దానివల్ల నాకు ఆ మిగతా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, తెలుగు సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఇది ఒక స్మాల్ థింగ్, బట్ దానివల్ల ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అందరు కూడా టీచర్స్ రోల్ ఒక్క పిల్ల లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్.